ఒక అడవిలో కొన్ని కోతులు నివసించేవి. అవన్నీ చాలా సంతోషంగా ఉండేవి. కానీ ఒకసారి భరించలేని వేసవి వచ్చింది. ఎండ తీవ్రతకు చెరువులన్నీ ఎండిపోయాయి. నీటి వనరులు అన్నీ ఎండిపోయాయి. దాహంతో కోతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. చిన్న కోతులు ఏడుస్తూ కల్లుల దగ్గరికి వెళ్ళేవి. తాగడానికి నీళ్లు దొరక అవి అలమటించాయి. చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ కోతులు ఓ గ్రామం వైపు వచ్చాయి. అక్కడ ఒక రైతు బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉన్నాడు. అతడు నీళ్లు తోడు ఒక పెద్ద కుండలో నింపి అక్కడే పెట్టాడు. చెట్టు మీద కూర్చున్న కోతులు ఆ కుండలోని నీళ్లను చూసి ఆశపడ్డాయి. వాటికి వెంటనే నీళ్లు తాగాలనిపించింది. కానీ రైతు దగ్గరే ఉండడంతో అవి భయపడ్డాయి. దగ్గరికి వెళ్తే రైతు కర్రతో కొట్టవచ్చు. అప్పుడు ఆ గుంపులో ఒక తెలివైన ముసలి కోతి లేచి నిలబడింది. అది ఇలా చెప్పింది: మనలో ఒక కోతి రైతు దగ్గరికి వెళ్ళి అల్లరి చేయాలి. రైతు కోపంతో ఆ కోతిని తరమడానికి పరిగెత్తుతాడు. అంతలో మరొక కోతి వెంటనే కిందకి దిగి వెళ్ళి ఆ కుండను ఎత్తుకుని పారిపోవాలి. అప్పుడు మనమందరం కలిసి ఆ నీళ్లు తాగేయవచ్చు. ఈ ఆలోచన వినగానే మిగతా కోతులన్నీ చాలా సంతోషించాయి. అవన్నీ ఈ ప్లాన్కు ఒప్పుకున్నాయి. వెంటనే ఒక చిన్న కోతి ధైర్యంగా కిందకి దిగింది. అది రైతు దగ్గరికి వెళ్ళి అల్లరి చేయడం మొదలుపెట్టింది. అతని చుట్టూ గింగిరాలు పెట్టడం మొదలుపెట్టింది. రైతుకు కోపం వచ్చింది. అతను కర్ర పట్టుకుని ఆ కోతిని తరమడానికి పరిగెత్తాడు. ఇదే అదునుగా భావించి మరొక కోతి వెంటనే చెట్టు దిగి వచ్చింది. అది వేగంగా వెళ్ళి ఆ కుండని ఎత్తుకుంది. కుండ బరువుగా ఉన్నా అది దాన్ని గట్టిగా పట్టుకుని చెట్ల వైపు పరిగెత్తింది. కోతులన్నీ పెద్ద చెట్టు మీదకి వెళ్ళి అక్కడ కలిశాయి. అవన్నీ కలిసి ఆ కుండలోని చల్లటి నీళ్లు తాగాయి. ఎన్నో రోజుల తర్వాత దాహం తీరడంతో వాటికి ఎంతో సంతోషం వేసింది. ఇక రైతు అతను కోతిని తరిమి అలసిపోయి తిరిగి వచ్చాడు. కానీ అక్కడ చూస్తే కుండ ఖాళీగా ఉంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు చెట్ల మీద నుంచి కోతులు నవ్వుతూ అతని వైపు చూస్తూ కనిపించాయి. ఈ కథ నుండి మనకు ఒక మంచి నీతి తెలుస్తుంది. అదేమిటంటే, ఐక్యత మరియు తెలివి ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కోతులు తమ తెలివితో, ఐక్యతతో దాహం వంటి పెద్ద సమస్యను అధిగమించాయి. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి, ఐక్యతగా ఉండాలి. మీకు ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీ అభిప్రాయం తెలపండి.